బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులు మొదలయ్యాయి. రాష్ట్రం కొత్త డీజీపీగా అయితే సీనియర్ ఐపీసీ అధికారి సివి ఆనంద్ నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనుండడంతో కొత్త సారథి ఎంపికపైనైతే సర్కార్ కసరత్తులు పూర్తి చేసింది. మరి దీనికి బలమైనటువంటి సంకేతంగా కూడా ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సివి ఆనంద్ను అయితే ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కూడా ఆయన స్థానంలో శిఖా గోయల్ని అయితే నియమిస్తూ ప్రభుత్వం అయితే శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరి సివి ఆనంద్ను తదుపరి డీజీపీగా అయితే నియమించేందుకైతే ఈ మార్పు చేసినట్లు సమాచారం తెలుస్తూ ఉంది. మరోవైపు 7 కీలక అధికారులకు ప్రభుత్వం అయితే స్థానచలనం కూడా కల్పించింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే అంటే మే 1వ తేదీ నుంచి ఈ మార్పులన్నీ కూడా అమల్లోకి రానున్నాయి. మరి డీజీపీ రేసులో మరికొందరు అధికారుల పేర్లు వినిపించినప్పటికీ కూడా సీనియారిటీ పనితీరు ప్రాతిపదికన అయితే సివి ఆనంద్ వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్లుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. గతంలో హైదరాబాద్ సిపిగా ఏసీబీ డైరెక్టర్గా అయితే ఆయన కనబరిచినటువంటి పట్టును పరిగణలోకి తీసుకొని రాష్ట్ర శాంతి భద్రతల బాధ్యతను అయితే ఆయనకు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మరి డీజీపీ ఎవరైతే నియామకానికైతే డీజీపీ నియామకానికి సంబంధించి ఎవరైతే యూపీఎస్పీ నిబంధనల ప్రకారం కూడా అధికారిక లాంఛనాలు కూడా పూర్తయినట్లు తెలుస్తూ ఉంది. 1-2 రోజుల్లో అయితే పోలీసు బాస్ నియామకం పైన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరి ఈ మార్పుల ద్వారా క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నది సర్కార్ యొక్క లక్ష్యంగా కనిపిస్తోంది. శిఖా గోయల్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నటువంటి ఆమెను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అయితే బదిలీ చేశారు. మరి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా ఆమె అదనపు బాధ్యతల్లో కూడా కొనసాగుతారు. మరి దేవేంద్ర సింగ్ చౌహాన్ ఏడీజీ పర్సనల్ బాధ్యతల నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా అలాగే దాంతోపాటుగా కూడా జీఏడీ ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా నియమితులయ్యారు ఆయన. మరి డాక్టర్ తరుణ్ జోషి ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆయన్ను ఫ్యూచర్ సిటీ కమిషనర్గా అయితే నియమించారు. మరి అక్కడ కమిషనర్గా ఉన్నటువంటి సుధీర్ బాబు అయితే ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనుండడంతో ఆ స్థానంలో జోషి బాధ్యతలు చేపట్టనున్నారు. మరి ఎవరైతే అవినాష్ మొహంతి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా అయితే ఉన్నటువంటి మొహంతిని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా అట్లాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్గా అయితే బదిలీ చేశారు. మరి వీటికి అదనంగా అయితే ఏసీబీ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. మరి సుమతి ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్ఐబి ఐజీగా ఉన్నటువంటి ఆమెను మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా అయితే నియమించారు. మరి ఈ కమిషనరేట్కు ఆమె తొలి మహిళా సిపి కానున్నట్లు తెలుస్తూ ఉంది. మరి షా నవాజ్ కాసిం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ నుంచి మల్టీ జోన్ 2 ఐజీగా అయితే బదిలీ అయ్యారు. మరి ఐజీ పర్సనల్గా అదనపు బాధ్యతలు కూడా చూసుకొనున్నారు ఆయన. మరి కార్తికేయ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నటువంటి ఆయనకైతే ఎస్ఐబి ఐజీగా అయితే అదనపు బాధ్యతలు అప్పగించారు.